ఇంకా 18 ఏళ్ళు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో సర్వీస్ చేస్తాను. 18 ఇయర్స్ ఉంది నాకు సర్వీస్. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, మీరు నా బిడ్డల లాంటి వాళ్ళే. ఖచ్చితంగా రేపు మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఆ రోజు యాన్యువల్ డేకు మీరు వచ్చారు, మీరు మాట్లాడారు, నేను ఇప్పుడు ఎంఏలో చేరడానికి వచ్చాను అని చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఎక్కడ ఏ కాలేజీకి వెళ్ళినా, జూనియర్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజ్ అయినా, స్కూల్ అయినా, ఎక్కడ వెళ్ళినా నేను ఇదే మాట చెబుతూ ఉంటే వాళ్ళు ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఓయూలో చేరుతారు. చేరి సార్ ఫలానా రోజు మీరు మా ఊరికి వచ్చారు, ఆ రోజు చెప్పారు మా యూనివర్సిటీకి రమ్మని చెప్పారు, నేను బాటనీలో చేరాను, కెమిస్ట్రీలో చేరాను, ఫిజిక్స్లో చేరాను, మ్యాథమెటిక్స్లో చేరాను అని నాకు మళ్ళీ వాళ్ళు తిరిగి చెప్తూ ఉంటారు. నేను ఎదురు చూస్తున్నా, నా ఊరి నుంచి ఎవరు వస్తారబ్బా, నేను ఫలానా కోర్సులో చేరాను అని చెప్పడానికి ఎదురు చూస్తూ ఉన్నా. ఆ ఎదురు చూపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 ఏళ్ళు, 5 ఏళ్ల తర్వాత మీరు అక్కడికి రావచ్చు, లేదా డిగ్రీకే రావచ్చు. కోటి ఉమెన్స్ కాలేజీలో మీరు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ వస్తుంది, అది ఇప్పుడు యూనివర్సిటీ అయింది. నిజాం కాలేజీలో డిగ్రీ వస్తుంది, అది మా యూనివర్సిటీ కాలేజ్. సైఫాబాద్ కాలేజీలో డిగ్రీ ఉంటుంది, అది సైన్స్ కాలేజ్, అది యూనివర్సిటీ కాలేజ్. సికింద్రాబాద్లో డిగ్రీ ఉంటుంది, అది యూనివర్సిటీ కాలేజ్. 3 ఏళ్ల తర్వాత మీరు అక్కడికి రావచ్చు, హైదరాబాద్కు ఉస్మాన్ యూనివర్సిటీకి. ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? ఈ ఎస్ఐ గారు అక్కడనే చదువుకున్నారు, నేను అక్కడనే చదువుకున్నాను. ఇవాళ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని అక్కడున్న లైబ్రరీని ఉపయోగించుకొని గొప్ప వాళ్ళగా మారి ఇవాళ తెలంగాణ సమాజంలో శాసించే స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి బిడ్డలే. మనకి ప్రపంచం తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఈ ఊరు ఇక్కడి వరకే, మా అంటే తెలకపల్లి, ఇప్పుడు నాగర్ కర్నూలు, ఇంకా తర్వాత ఇక్కడనే జీవితం ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోవాలి జీవితం ఇక్కడ? తల్లిదండ్రులారా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ బిడ్డనే, మీ తమ్ముణ్ణి, మీ అన్నని, మీ అల్లుణ్ణి, రకరకాలుగా వరుసలు పెట్టి పిలుచుకుంటాం మనం. మీ దగ్గర నుంచే మీ కళ్ళతో చూస్తుంటే నేను పోయాను. మీ అందరికీ తెలుసు నేను ఎట్లా వెళ్ళాను. నేను ఇక్కడ ట్రాక్టర్ మీద పని చేశాను, మట్టి పని చేశాను, పార పని చేశాను, గడ్డపార వేశాను, 5 రూపాయల కూలికి వెళ్ళాను, బుడ్డసేను కూలికి వెళ్ళాను, అన్ని పనులు చేశాను. మీ అందరూ చూస్తుండగా మీరు అన్ని పనులు చేస్తూ ఉంటే మీతో పాటు నేను పనులు చేస్తూ చదువుకున్నాను. నేను ఒక ఊరికి వస్తున్నానంటే ఎన్ని గంటలు లేట్ అయినా సరే నా ఉపన్యాసం కోసం ఎదురు చూసే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఇది ఎట్లా సాధ్యమైంది? రేపు మీ బిడ్డలు కూడా అట్లా తయారవుతారు. మెంబర్ హుషాన్ గారు ఏం చదువుకోలే, వాళ్ళ నాయన కాసిన్న గారు ఏం చదువుకోలే, అటేడు తరాలు ఇటేడు తరాలు అని అంటారు కదా. మనం సంబంధం కుదుర్చుకోవాలంటే అటేడు తరాలు బాగుండాలి, ఇటేడు తరాలు బాగుండాలి. మా తాత చదువుకోలే, మా ముత్తాత చదువుకోలే, మా అయ్య చదువుకోలే, కానీ నేను చదువుకున్నా. అంటే మనకి ఈ ముందు తరాలు ఉంటేనే గొప్ప వాళ్ళం అవుతామని అనుకోకండి. ఎవరు లేకపోయినా ఏమి లేకపోయినా కష్టపడి చదివితే మీ పిల్లలకి అవకాశం ఇవ్వండి. మా నాన్న చదువుకునే అవకాశం ఇచ్చాడు నాకు, అంతే. నాకేం కోట్లు లక్షల రూపాయలు తెచ్చివ్వలేదు, గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది, నేను చదువుకుంటూ వెళ్ళాను. మా నాన్న ఎప్పుడైనా నేను ఇక్కడితో చదువు ఆపేస్తాను, మా అమ్మ నాయన నేను ఆపేస్తాం, పెళ్లి చేస్తాం అన్నారు అనుకోండి, ఏమంటారు మన ఊళ్ళో? మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ 10th క్లాస్ అయిపోయిందంటే, 15 ఏళ్ళు అయిపోయిందంటే పెళ్లి చేసి పడేసి భార్య భర్త ఇద్దరికి తట్టలగ్గాలు ఉండేటివి కదా, గుర్తుందిగా? తట్టలగ్గాలు చేసి దేశం పంపించేవాళ్ళు. భార్య భర్త ఇద్దరిని పంపిస్తే 20,000 30,000 ఇచ్చేవాడు మేస్త్రి. అట్లాంటి స్థితి ఉండేది. మరి ఆ స్థితిలో మా అమ్మ నాయన నాకేం పెళ్లి చేయలేదు. నేను ఎంత దూరం చదువుకుంటే అంత దూరం నన్ను పంపించారు కనుక చదువుకున్న కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మీ పిల్లల్ని కూడా మీరు ఆపకండి, ఆకాశమే హద్దుగా వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఒక అమ్మాయి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడింది, ఎంత అద్భుతంగా ఎంత ముద్దుగా మాట్లాడింది. మాట్లాడటం అనేది ఒక లక్షణం, అది అందరికీ రాదు, అందరూ మాట్లాడలేరు. ఆ అమ్మాయి సెంటెన్స్ను ఫ్రేమ్ చేసే పద్ధతి ఒకటి ఉన్నది చూడండి, అది అద్భుతంగా ఉన్నది. అంత మాత్రమే కదా, చదివేటప్పుడు ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడ కామా ఉంది, పదాన్ని ఎట్లా స్ట్రెస్ చేయాలి, ఎట్లా పలకాలి అనే ఒక పద్ధతి ప్రకారం పలికింది. రేపు అమ్మాయిని చదువు ఆపకండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా అమ్మాయే కాదు, ఎవరైనా సరే వాళ్ళు అద్భుతంగా చదవగలుగుతారు, వాళ్ళకు అవకాశం ఇవ్వండి. అయితే చదువుకునే పిల్లలారా, మీరు ఒక 4 లక్షణాలని మీ జీవితంలో పెంపొందించుకోవాలి. తప్పనిసరిగా చెప్పేవాళ్ళు లేకపోతే మనకు అర్థం కాదు. 4 లక్షణాలు ఉంటే మీరు అద్భుతంగా ఎదుగుతారు. 90% మార్కులు వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాను నేను, 99 వచ్చిన వాళ్ళని చూస్తాను, 100/100 మ్యాథమెటిక్స్లో వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాను. సాఫ్ట్వేర్ కంపెనీలో దాదాపు నెలకి 5 లక్షల జీతం తీసుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. కానీ వాడికి భార్యతో కాపురం ఎట్లా చేయాలనో తెలియదు, కుటుంబంతో ఎట్లా ఉండాలో తెలియదు, సమాజంతో ఎట్లా ఉండాలనో తెలియదు.
ఇంత చదువు చదువుకొని 100/100 మార్కులు వచ్చి నెలకి 5 లక్షల రూపాయల జీతం తీసుకొని భార్యాభర్త ఇద్దరు కొట్లాడి నా దగ్గరికి వస్తారు. చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు ఎందరో వాళ్ళ జీవితంలో సమస్యలతో వస్తారు. మార్కులు, ర్యాంకులు జీవితం కాదు, జ్ఞానం అనేదే జీవితం. ఈ ప్రపంచంలో దేనినైనా మనం ఎదుర్కోగలం, ఏ సమస్యనైనా ఎదుర్కోగలం, ధైర్యంగా ఉండగలం. మరి జ్ఞానం ఎట్లా వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. మొట్టమొదలు టీచర్లు అందరూ చదువుకున్నటువంటిదే. నేను మళ్ళీ మీకు కొత్త కావచ్చు కానీ టీచర్లు కొత్త ఏం కాదు. శ్రవణం అనేది ఒక లక్షణం ఉంటుంది, అంటే వినటము అని దాని అర్థం. ఏ గ్రేట్ లిజనర్ కెన్ బి ఏ గ్రేట్ స్పీకర్ అంటారు. విద్యార్థుల గురించే చెప్తున్నా, విద్యార్థుల కోసం మాత్రమే చెప్తున్నా ఈ మాటను నేను. వినండి, జాగ్రత్తగా వినండి. శ్రద్ధగా వినటం అనేది మీ జీవితంలో మొట్టమొదటి లక్షణంగా పెంపొందించుకోవాలి. ఈ వినటం ద్వారా ఏమొస్తుంది? మన శరీరాన్ని మొత్తం లగ్నం చేసి చెప్పే పాఠాన్ని వినాలి, చెప్పే ఉపన్యాసాన్ని వినాలి, ఏకాగ్రతతో వినాలి. అప్పుడు మాత్రమే మీకు జ్ఞానం శరీరంలోకి వస్తుంది. కేవలం జ్ఞానం వినటం, ఎగ్జామ్ రాయటం కాకుండా బ్లడ్ అండ్ ఫ్లెష్ అంటే రక్త మాంసాలలోకి ఇంకిపోవాలి మనం వినేది. అది మొదటి లక్షణాన్ని మీరు పెంపొందించుకోవాలి. రెండో లక్ష్యం, విన్నదాన్ని సరళంగా, సంపూర్ణంగా అర్థమయ్యేటట్లు మాట్లాడాలి. కొందరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, కొందరు మాట్లాడుతుంటే వినొద్దు అనిపిస్తుంది. ఇంకా నీ ఉపన్యాసాన్ని ఆపు అని చప్పట్లు కొడుతూ ఉంటారు కొందరు ఉపన్యాసం మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడతారు. ఈ మాట్లాడటం అనే రెండో లక్షణం లేకపోతే ప్రపంచంలో మనం ఉండలేం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. టీచర్లు అన్ని రకాల డిపార్ట్మెంట్లు కలిపితే 3,70,000 వరకు ఉంటాయి. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? 40 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 3 లక్షల ఉద్యోగాలు ఉంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. మరి ప్రైవేట్ రంగంలో పనిచేయాలంటే ఖచ్చితంగా మీరు మాట్లాడే మాట తీరును బట్టి, మీ మాట గొప్పతనాన్ని బట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఇంటర్వ్యూ పెడతారు, లేకపోతే ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు, లేకపోతే గ్రూప్ డిస్కషన్ చేయమంటారు. ఇవన్నీ చేయాలంటే సౌందర్యంగా మాట్లాడాలి, అందంగా మాట్లాడాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు మన సామెత ఇది. నోరు మంచిది కావటం అంటే నోట్లో సువాసన రావటం కాదు, దాని అర్థం మంచి భాష మాట్లాడటము అని అర్థం. ఈ మంచి భాష ఎట్లా వస్తుంది? చదవటం ద్వారా వస్తుంది, వినటం ద్వారా వస్తుంది. ఒక్కొక్క పదాన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఒక్కొక్క పదాన్ని ఎక్కడ వదిలేయాలి, ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ దీర్ఘం తీయాలని ఆ భాష మీద పట్టు రావాలంటే అది ఆంగ్లమైనా సరే, తెలుగైనా సరే మీరు జాగ్రత్తగా చదవండి, నేర్చుకోండి. ఏ భాషలో మీకు పట్టు వస్తే ఆ భాషలో మీరు ముందుకెళ్తారు. కనుక రెండో లక్షణం, మొదటిది వినటం అయితే రెండో లక్షణం మాట్లాడటం. మూడో లక్షణం ఏమిటి? చదవటం. ఈ చదవటమే మన జీవితాన్ని నిర్ణయిస్తే చిట్ట చివరికి. రీడింగ్ అనేది ఎంత బాగా చదవగలం, ఎన్ని పుస్తకాలు చదవగలం? టెక్స్ట్ పుస్తకాలు చదివే వాళ్ళు ఉంటారు కొందరు, కేవలం టెక్స్ట్ పుస్తకాలు. అవి మాత్రమే మన జీవితాన్ని మార్చలేవు. మన జీవితాన్ని మార్చాలంటే ఈ ప్రపంచం విశాలమైన ప్రపంచం. రోజు పేపర్ చదివే అలవాటు ఎంతమందికి ఉందో లేదో నాకు తెలియదు. నేను 1991 నుంచి పేపర్ చదవడం నాకు అలవాటు. 91 అంటే వెన్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్. 9th క్లాస్లో ఉన్నప్పుడు పేపర్ చదివేవాడిని. నేను స్కూల్లో రోజు వార్తలు, ఆ గురుకుల పాఠశాలలో వార్తలు చదివేవాళ్ళు. ఈ వార్తలు చదువుతూ ఉన్నప్పుడు ఆ రోజు పేపర్ వస్తే ఆ పేపర్లో వార్తలు నోట్బుక్లు రాసుకొని వెళ్ళి నిలబడి చదివేవాళ్ళం. అట్లా పేపర్ చదవటం అలవాటైంది. మీ పిల్లలకి, తల్లిదండ్రులారా, మీ పిల్లలకి పేపర్ చదివి అలవాటు చేయండి. ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది. ప్రపంచ జ్ఞానంతో పాటు భాష తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇంట్లోకి రకరకాల వస్తువులు తీసుకొచ్చి పెడతారు, పిల్లలకి బహుమతులు ఇస్తారు. వాటి వలన ఏమొస్తుందో ఏం రాదో తెలియదు. మీ ఇంట్లో ఒక పేపర్ వేయించుకోండి. 400, 500 డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో పేపర్ వేయించుకుంటే రోజు ఆ పేపర్ చూస్తారు. ఒకటో రోజు, రెండో రోజు స్పోర్ట్స్ చదువుతారు, సినిమా వార్తలు చదువుతారు. తర్వాత ఈ ప్రపంచంలో జరిగే అనేక విశేషాలను చదవడానికి పిల్లలు ఆసక్తి చూపిస్తారు. పేపర్ చదివి అలవాటు చేయండి, వాళ్ళే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. పేపర్తో పాటు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టండి. 10 పుస్తకాలైనా సరే, 20 పుస్తకాలైనా సరే, ఆ పుస్తకాలే మీ జీవితాన్ని మార్చేస్తాయి. మా అయ్య కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేవాడు. సురవరం సుధాకర్ రెడ్డి గారు, రకరకాల నాయకులు మన ఊరికి వచ్చారు. ఆయన ఏం చేసేవాడంటే కరపత్రం తీసుకొచ్చేవాడు. కరపత్రం తీసుకొచ్చి మా ఇంట్లో గుడిసెలో గూట్లో పెట్టేవాడు. ఆ కరపత్రం తీసుకొని చదివేది నేను. కరపత్రం చదివితే ఏం అర్థమయ్యేది కాదు, కానీ చదవటం అనే ఒక అలవాటు. ఆ కరపత్రాన్ని చదివి ఏం జరుగుతుంది, రష్యాలో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, ఇంగ్లాండ్లో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అని అర్థమయ్యేది. అట్లా పిల్లలకి మీరు పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తే
ఆ పుస్తకాలను చదువుతారు. దాని మూలంగా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇక 4వ లక్షణం, చివరి లక్షణం, అది మాట్లాడటం, ఉపన్యాస కళ అంటారు. ఈ ఉపన్యాస కళ మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంటుంది. దీని గురించినటువంటి చర్చ ఉండదు. దీని గురించిన ఎక్కడ సమాచారం కూడా దొరకదు. కానీ ఉపన్యాస కళ కొందరు మాట్లాడటం అనేది గొప్ప వాళ్ళగా, ఎంత చదువుకున్నా ఎంత మాట్లాడినా చిట్ట చివరికి ఈ మాట్లాడడంతో పాటు మిగిలేది అక్షరం, రాయటం అనేది ఒక అద్భుతమైన కళ. బుక్ అంతా బట్టి ఉండొచ్చు, కానీ పేపర్ విన సరిగ్గా రాయలేకపోవచ్చు. సరిగ్గా రాయాలంటే సరైన భాష రావాలి. సరిగ్గా రాయాలంటే తప్పులు లేకుండా రాయగలగాలి. సరిగ్గా రాయాలంటే నీ మెదడులో ఇంకిపోయిన జ్ఞానాన్ని తిరిగి పేపర్ వేనికి పరివర్తన చేయాలి. అట్లా చేయగలిగిన చివరి లక్షణం రాతనే ప్రపంచంలో మనుషులు నిలబెడుతుంది. ఇప్పుడు ఆయన ఏ దేశమేగినా ఎందుకాలీడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని పాట పాడాడు. ఈ పాట రాసింది రాయప్రోలు సుబ్బారావు గారు కదా. రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన పాట 100 సంవత్సరాల కిందట రాసిన పాట ఇప్పటికీ అది నిలిచిపోయి ఉంది. అంటే రాతనే చిట్ట చివరికి నిలబడుతుంది. మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఇవేవి నిలబడవు. రాత అనే లక్షణం మీ జీవితంలో భాగం కావాలి. రచయితలుగా మారాలి. రాజు మరణించనొక తార రాలిపోయి, సుకవి మరణించనొక తార గగనమెక్కి, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అని గుర్రం జాషువా రాశాడు. మంచి కవి, బాగా రాసిన కవి మన నాలుకల్లో జీవిస్తాడు. గద్దరన్న చనిపోయాడు, కానీ గద్దరన్న రాసిన పాట మన నోళ్ళ మీద ఉన్నది. గూడంజన్న చనిపోయాడు, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా అని గూడ అంజన్న ఇప్పుడు లేడు, కానీ ఆయన పాట గత 50 సంవత్సరాలుగా భారతదేశంలో అన్ని భాషల్లోకి అనువాదం అయిపోయింది. రాయగలగటం అనేది గొప్ప లక్షణం. వినాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి. ఈ 4 లక్షణాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీ జీవితంలో రూపొందించుకోండి. ఒక లక్షణాలుగా, మీ లక్షణాలుగా వీటిని అన్వయం చేసుకోండి.